ఒక్కరోడు ఇలా రాస్తూ ఉంటే అది తన కాలేజ్ వర్కో లేదా ఎగ్జామ్ ప్రిపరేషన్ అనుకుంటున్నారేమో. అది కాదండి. నేను రాసేది నా ప్రియురాలకు ప్రేమలేఖ. ఫేస్బుక్, ట్విట్టర్ వచ్చిన ఈ కాలంలో కూడా ప్రేమలేఖ ఏంటి అనుకుంటున్నారా? దాని గురించి చెప్పాలంటే ముందు నా గురించి చెప్పాలి. నా పేరు మనోజ్. అందరిలా నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. మూవీస్లో స్క్రిప్ట్ రైటర్గా ట్రై చేస్తున్నాను. నా లైఫ్లో 3 గోల్స్. 1, మా అమ్మ నాన్నలు మంచిగా చూసుకోవాలి. 2, మంచి స్క్రిప్ట్ రైటర్గా పేరు తెచ్చుకోవాలి. 3, తనే నా మధు. ఏంట్రా డోర్ ఓపెన్ చేయడానికి ఇంతసేపు ఏంటి? ఏంలా, జస్ట్ చిన్న వర్క్ ఉంది. ఏడ్చావులే ఇంకా. ఎంతవరకు వచ్చాయిరా నీ షార్ట్ ఫిల్మ్ ప్రయత్నాలు? నాట్ బ్యాడ్, పర్వాలేదు. అదేంట్రా? తెలిసిందేగా, టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే చెడగొట్టే వాళ్ళే ఉంటారని. లైట్ రా, నీ టాలెంట్ గురించి నాకు తెలిసిందేగా. నా ఫుల్ సపోర్ట్ నీకే, ఓకేనా? సరేలే, ఏదైనా తీసుకొస్తా, వెయిట్. ఏంట్రా ఇంత బాగుంది? ప్రేమంటే ఇష్టం లేని నాకే ఇంత నచ్చిందంటే ప్రేమని పిచ్చిగా ప్రేమించే వాళ్ళకి ఇంకెంత నచ్చుతుందో. రియలీ యు ఆర్ గ్రేట్ రా బాబు. అవునరా, అసలు ఈ ప్రేమలో ఏముంటుంది? అందరూ ఇంత పిచ్చెక్కిపోతారు. ప్రేమ అంటే 2 అక్షరాల పదమైనా అది ఎన్నో చరిత్రలు తిరగరాసింది. లైలా మజ్ను, దేవదాస్ పార్వతి ఎక్కడ లేదు. ఒక అమ్మాయి తను పెంచుకుంటే కుక్క పిల్లల్ని ఎంతగానో ఇష్టపడుతుంది. దానికి ఏమైనా అవుతే అసలు తట్టుకోలేదు. ఎందుకంటే అదో ప్రేమ అంటుంది. ఈ భూ ప్రపంచంలో మనిషి లేని చోటు ఉండొచ్చేమో కానీ ప్రేమ లేని చోటు ఉండదు. వ్యాలంటైన్ది ఎంత గొప్ప ప్రేమ కాకపోతే తను చనిపోయిన రోజునే వ్యాలంటైన్స్ డేకి ఎందుకు పెడతారు? ఒక్కసారి ప్రేమించుడు, ఆ ప్రేమలో ఉన్న మ్యాజిక్ ఏంటో నీకు తెలుస్తుంది. చూద్దాంలే, నాకు ఆ టైం రావాలి కదా. అవును, ఎక్కడి దాకా వచ్చింది యుఎస్ ప్రయాణం? అబ్బా, నీ మాటలో పడి మర్చిపోయానురా. అమ్మ త్వరగా రమ్మంది, వెళ్ళి షాపింగ్ చేయాలి. ఉంటా, బాయ్. మధు, 1 minute. త్వరగా రా, టైం అవుతుంది. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి ఓపెన్ చేయి. ఓకే సరే, బాయ్. మధు, అందరూ ప్రేమ గురించి ఎంతో గొప్పగా చెప్తుంటే ఏంటో అంత గొప్పతనం అనుకునేవాడిని. కానీ నీ పరిచయంతో కానీ తెలియలేదు అందులో ఉన్న అద్భుతం ఏంటో. నువ్వు నాతో మాట్లాడుతున్నంతసేపు ఒక్కొక్క గంట నాకు 1 మిల్లీ సెకండ్లా అనిపించేది. నేనెప్పుడు నా మొబైల్ చూస్తూ ఉంటాను, నువ్వు ఎప్పుడు కాల్ చేస్తావు అని. ఏ మెసేజ్ వచ్చినా అది నువ్వే అని ఆరాటంగా చూస్తే తీరా అది నువ్వు కాకపోయేసరికి చాలా ఇరిటేట్ అయ్యేవాడిని. తీరా నీ మెసేజ్ వస్తే ఇక నా ఆనందానికి అవధులు ఉండవు. నువ్వు అనుకోవచ్చు మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్కి స్నేహం అనే పేరు నువ్వు పెడితే నేను మాత్రం ప్రేమ అని ఫిక్స్ అయ్యాను. నాకు తెలుసు నీకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయని, దానికోసం నువ్వు నెక్స్ట్ వీక్ యూఎస్ వెళ్తావని. బట్ ఐఎమ్ టూ లేట్ అని నాకు బాగా తెలుసు. కానీ ముందే చెప్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తావా అని చెప్పలేదు. లైఫ్ లాంగ్ నీకు చెప్పలేదని నాలో నేనే బాధపడే బదులు ఇలా ధైర్యం చేసి చెప్పేశాను. నువ్వు అనుకోవచ్చు ఇదేదో డైరెక్ట్గా చెప్పచ్చు కదా అని, కానీ నీ కళ్ళల్లో చూస్తే నన్ను నేనే మర్చిపోతాను. సో అందుకే ఇలా లవ్ లెటర్ రాశాను. నౌ ఐఎమ్ హ్యాపీ నీకు చెప్పినందుకు. ఎందుకంటే నచ్చకపోతే నువ్వు ఉన్న ఈ వారం నన్ను కలవవుగా. దీన్ని బట్టి నేను అర్థం చేసుకోగలను. సో ఐ విష్ యూ a happy journey to your dream goal. Bye.
కమ్మని కలలో అది నువ్వైతే ఎంతో సంతోషం. నువ్వు లేని ఓ క్షణం నాకో యుగమై, నువ్వు దక్కని నా జీవితం నాకో శాపం. నీతో నా జీవిత ప్రయాణం నాకో వరం. వాలుకల్లా చిలిపి నవ్వుల చక్కని చెంపలు కలిగిన ఓ అందమైన చిన్నదానికై నా ఈ ప్రేమలేఖ రాసింది నా హృదయం.